ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమంపై ఫోకస్ చేస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో సంక్షేమానికి పెద్దపీట వేయాలని భావిస్తోంది. ఇప్పటికే సామాజిక పింఛన్ల పెంపు, గ్యాస్ ఉచిత సరఫరా వంటివి అమలు చేసింది. జూన్ నెలలో కీలకమైన 2 పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నెలలో కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది. వాటితో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు కలిపివేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు చేయనున్నారు. అయితే గత ఏడాది వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన రీఎంబర్స్మెంట్ నిధులు చెల్లింపులను చేసింది. వీటన్నింటినీ ప్రజలకు తెలియజెప్పేందుకు సంక్షేమం క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 6 శాసనాలపై చర్చించే సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎంపీలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడులో తీర్మానాలు, ఆమోదించిన అంశాలపై ప్రజల్లో బలమైన చర్చ జరిగేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కడపలో 3 రోజుల పాటు జరిగిన మహానాడు విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు వచ్చారు. ప్రయోజయోగకరమైన అంశాలకు సంబంధించిన దాదాపు 14 తీర్మానాలు చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ 6 శాసనాలను సభలో ప్రవేశపెట్టారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సోషల్ ఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అని 6 శాసనాలు ప్రకటించారు నారా లోకేష్. దీనిపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని పార్టీ మంత్రులు, ఎంపీలకు సూచించారు సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందుతోంది. భారీగా నిధుల కేటాయింపు జరుగుతోంది. ఏడాదిగా నిధుల సమీకరణ సైతం బాగానే జరిగింది. అందుకే ఇక్కడి నుంచి సంక్షేమ పథకాలను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అవి ప్రజల్లో ప్రభావం చూపకుండా ఉండాలంటే కీలకమైన 2 పథకాలు అమలు చేసి సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తే ప్రజల్లో ఒక రకమైన సానుకూలత ఏర్పడుతుందని సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏడాది సమయం ఇచ్చారు. అందుకే ఇప్పుడు కానీ పథకాలు ప్రారంభించకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబుకు తెలుసు. అందుకే పథకాలతో పాటు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు.